గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎస్ మీరేమో చెప్తారు అటు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు ఆల్రెడీ పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఒకవేళ ఆ ప్రాజెక్టు కడితే, అండ్ కేంద్రం నుంచి అనుమతి లేకపోయినా ఆ ప్రాజెక్టు ముందుకెళ్లిపోతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. రామరెడ్డి గారు అయితే అసలు దానికి సంబంధించి ఇంకా ఏమీ కాలేదని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా జాతీయత భద్రత ఉన్న ముఖ్యమంత్రులు కాపాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు అన్యాయం జరగద్దు, ఆంధ్రాకు అన్యాయం చేయద్దు. పెద్దన్నలాగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారితో పూర్తి సంపూర్ణంగా తెలంగాణ కోసం పోరాడే విధానంలోనే ఉన్నాడు. సమర్థతోటే ఎదుర్కొంటున్నాం. నేను అనేది ఏంటంటే ఈ బనకచెర్ల ప్రచారం ఎలా ఉందంటే ఆల్రెడీ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని కమిటీలు ఉన్నాయి. గోదావరి బేసిన్లో రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, తర్వాత హై లెవెల్ కమిటీలు పెట్టారు. దీనిలో ముఖ్యంగా ఒక చెడిపోయిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు మన కేసీఆర్ గారును హరీష్ రావు గారు జగన్ గారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి గోదావరి జిల్లా తీసుకెళ్లడానికి బనకచెర్ల ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలను ఒప్పుకున్నారు. ఇది తెలంగాణకు తీరే నష్టం. ఇది ఒప్పుకున్నారు, సంతకాలు కూడా పెట్టిరు. దానివల్లనే వాళ్ళ పర్మిషన్ల కోసం. నేను ఏమంటున్నా, ముఖ్యంగా ఇంకో విషయం గమనించాల్సిన అవసరం ఉంది. 3000 క్యూబిక్ ఒకటి అన్యాయంగా వరద జలాలు టీఎంసీలు 3,000 టీఎంసీలు నీ సముద్రంలో పారిపోతున్నాయని చెప్పి మాట్లాడడం కేసీఆర్. అదే చాలా దిగ్భ్రాంతి కలిగే విషయం. తెలంగాణలో ఇప్పటికే మిగులుబాటు ఉన్న కల్వకుర్తి, పాలమూరు, ఎన్ఎల్బిసి, ఈ బీమా పథకాలు, నెట్టంపాడు కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ ప్రాజెక్టులు దీని మూలంగానే వీరు కేసీఆర్ గారు పుణ్యమాని అయినాయి. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది. కొన్ని కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో ఆపేసి కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పెట్టి మరి దానికి ఎంత వెచ్చించారు, అన్యాయంగా దాన్ని నిర్మించి దాంతో లాభం వచ్చేది ఏం లేకుండా. ఇదే విధానం లోపల మిగులు జలాలు ఎట్లా వస్తాయంటే అన్ని ప్రాజెక్టులు ఇచ్చిన తర్వాత సముద్ర మట్టానికి ఎంత లెవెల్ 88 అది ఒకటి అంటారు. దాని ప్రకారం 88 లెవెల్లో వాటర్ ఉండాలి. మిగులు జలాలు అప్పుడు వస్తాయి, ఫ్లడ్ వాటర్. ఇప్పుడు తెలంగాణలోనే ఫ్లడ్ వాటర్ పోవడానికి, ఫ్లడ్ వాటర్ ఉపయోగించుకోవడానికి రైతులు రెడీ లేరు, ప్రాజెక్టులు రెడీ లేవు. అక్కడ నీరు సాగు చేయడానికి కూడా పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టును ఎలా ప్రతిపాదిస్తారు కేసీఆర్ గారు? ఏ దృష్టితో చేశారు? ముఖ్యంగా దాన్ని మనం కూడా సామరస్యంగా ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మన ప్రాంతాల తెలుగు వారందరికీ కూడా న్యాయం జరిగే విధానంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అసలు నేను అనేది గోదావరి బేస్డ్ నిర్మాణ ప్రాజెక్టులన్నీ నిర్మిస్తే మిగులు జలాలు లెక్క కరెక్ట్ తెలుస్తాయి. అప్పటి వరకు తెలియదు మిగులు జలాల గురించి, సముద్రంలో పారే విషయాల గురించి. ఇప్పుడు కట్టామనుకోండి, ఇది కట్టేసరికి ఉన్న గోదావరి నీళ్ళు ఇప్పటికే మన ఆంధ్ర ప్రాంతానికి నీరు పారుదల జరిగిపోయింది. అదే విధానం లోపల మళ్ళొక్కసారి ఇలా చేస్తే ఉన్న నీళ్లు కూడా అక్కడ స్టోర్ అయిపోతాయి. దానివల్ల పోలవరం ప్రాజెక్టు దగ్గర ఆల్రెడీ వాళ్ళకు 1700 టీఎంసీ వరకు కూడా నిల్వలు పూర్తి స్థాయిలో నికర జలాలు ఉన్నాయి. వాళ్ళకు వరద జలాలు కూడా వస్తాయి. ప్రస్తుతానికి అక్కడ ఆంధ్ర ప్రాంతం లోపల ఇప్పుడు ఈ మిగులు జలాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, కానీ అది ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాజెక్టులు, ఇంకోటి కృష్ణా బేస్డ్ ప్రాజెక్ట్ లో కూడా అభ్యంతరాలు చెప్తా ఉన్నారు. మనకొచ్చే వరదలో న్యాయంగా ఎంతవరకు రావాలి, తెలంగాణకు న్యాయంగా ఎంతవరకు పోవాలి, ఇవన్నీ లెక్కలు ఎలా ఉంటాయంటే ప్రతిపాదనలు పరిస్థితులను సమకూరించే కమిటీలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి పరిష్కార మార్గాన్ని తీసుకొచ్చి మరి ఎన్ని టీఎంసీ వాటర్ గోదావరి జిల్లా నికర జలాలు ఉన్నాయి, గోదావరి ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి, ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో మిగిలి ఉన్నాయి, ఇవన్నీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే అప్పుడు మిగులు జలాల గురించి మాట్లాడే అవసరం ఉంటుంది. ఇప్పుడే మళ్ళీ వస్తాను రమేష్ గారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి శుభప్రద్ పాటిల్ గారు కూడా జాయిన్ అయ్యారు.